సరిపోద శనివారం డైరెక్టెడ్ బై వివేక్ ఆత్రేయ, యాక్టర్ నాని. వీళ్ళిద్దరి మధ్య ఇది సెకండ్ కాంబినేషన్ మూవీ. ఫస్ట్ మూవీ డైరెక్షన్లో ఎంత బాగున్నా, యాక్టింగ్లో ఎంత బాగున్నా, ఆడియన్స్గా మనం దాన్ని ఫెయిల్ చేశాం. అండ్ సరిపోద శనివారం ఈరోజు రిలీజ్ అయింది. ఇది హిట్ ఆఫ్ ఫ్లాపా, సాంగ్స్ ఎలా ఉన్నాయి, డైరెక్షన్ ఎలా ఉంది, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్ సినీ దివ్య. సరిపోదా శనివారం డైరెక్టెడ్ బై వివేక్ ఆత్రేయ. అక్కడక్కడ కొంచెం బ్లాగ్ అనిపించిన ఈ మూవీ చాలా బాగుంటుంది. ఇది పక్కా కమర్షియల్ మూవీ. నాని గారు ప్రమోషన్స్ అప్పుడే ఇది పక్కా కమర్షియల్ మూవీ అని చెప్పాడు. అండ్ మన మూవీలో చూసుకుంటే నాని గారి యాక్టింగ్ ఇచ్చి పారేశారు. అండ్ ఎస్జే సూర్య గారు కూడా యాక్టింగ్ చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఫైట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే బూస్ట్ బంప్స్ వచ్చాయి. ముఖ్యంగా బీజిఎం అబ్బాబ్బా ఎంత బాగుందో. నెక్స్ట్ నాని అండ్ ప్రియాంక గారి మధ్య క్యూట్ లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ మాత్రం చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ ప్రియాంక గారి యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మూవీలో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది నాని గారి యాక్టింగ్ అండ్ సూర్య గారి యాక్టింగ్. ఇద్దరికిద్దరు నువ్వా నేనా అన్నట్టు యాక్టింగ్ చేశారు. చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది ఈ మూవీలో అయితే యాక్టింగ్. ఎంతైనా నేచురల్ స్టార్ నాని కదా. ఇది పక్క కమర్షియల్ మూవీ. ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ఈ మూవీకి వెళ్తే నీకు చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చాను థియేటర్ నుంచి. ఈ మూవీలో నెగిటివ్ థింగ్స్ ఏంటంటే నాకు అక్కడక్కడ ల్యాగ్ అనిపించింది ఈ మూవీలో. ఈ మూవీకి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే ఈ మూవీ మీకు నచ్చదు. ఎందుకంటే ఇది పక్కా కమర్షియల్ మూవీ. ఈ మూవీకి నేను 5/2.7 రేటింగ్ ఇస్తాను. హిట్ మూవీ. ఇంకొంచెం బాగా తీసుకుంటే ఇంకొంచెం ఆడేది అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సినీ దివ్య.